హలో, వెల్కమ్ టు వైట్ బోర్డ్. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు వివిధ శాఖలు కేటాయించడం జరిగింది. రీసెంట్‌గా మనకు వివిధ శాఖలు కేటాయించడం జరిగింది. సో, ఎవరికి ఏ శాఖ కేటాయించారనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, మొదటగా రేవంత్ రెడ్డి చూసుకుంటే, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిని చూసుకుంటే, అతనికి కేటాయించినటువంటి శాఖలు జేఏడీ అనగా మనకు జనరల్ అడ్మినిస్ట్రేషను, హోం శాఖ, ఎడ్యుకేషను, వాణిజ్య పన్నులు, ఐటీ, అదేవిధంగా లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి ఈ శాఖలు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. తర్వాత బట్టి విక్రమార్క గారికి ఏం కేటాయించారు అనేటటువంటి విషయానికి వస్తే, ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలు ఇతనికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం శాఖలు కేటాయించారని చూసుకుంటే, ఇరిగేషను, కమాండ్ ఏరియా డెవలప్మెంటు, ఆహారం, పౌర సరఫరాలకు సంబంధించి ఈ యొక్క 4 శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇండస్ట్రీసు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఇతనికి శ్రీధర్ బాబు గారికి ఈ శాఖలు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలకు సంబంధించి ఈ యొక్క శాఖలు అనేది మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కేటాయించినటువంటి శాఖలు చూస్తే అగ్రికల్చరు, మార్కెటింగు అండ్ సహకారం, చేనేత, టెక్స్టైల్కి సంబంధించి శాఖలు ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారికి కేటాయించడం జరిగింది. మరి ఇంకా కొన్ని మనకు చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారికి రవాణా, అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖలు ఇతనికి కేటాయించడం జరిగింది. కొండా సురేఖ గారికి చూసుకుంటే పర్యావరణం, ఫారెస్ట్రీ, దేవాదాయ శాఖలు ఈ యొక్క కొండా సురేఖ గారికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సీతక్కకు చూసుకుంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నెక్స్ట్ స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖలని సీతక్క గారికి కేటాయించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారిని చూసుకుంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటకం అండ్ కల్చరల్, పురావస్తు శాఖలకు సంబంధించి ఈ శాఖలను జూపల్లి కృష్ణారావు గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా దామోదర రాజనరసింహ గారికి ఏం కేటాయించారో చూసుకుంటే హెల్త్, వైద్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖలు దామోదర నరసింహ సార్ గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఏం శాఖలు కేటాయించారనే విషయానికి వస్తే రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీకి సంబంధించిన 3 శాఖలని మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఈ యొక్క కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీకి సంబంధించినటువంటి శాఖలు ఈ యొక్క వివేక్ వెంకటస్వామి గారికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్లు, సాధికారత శాఖకు సంబంధించినటువంటి ఈ శాఖలు ఈ యొక్క అడ్లూరి లక్ష్మణ్ గారికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వాకిటి శ్రీహరి గారికి కేటాయించినటువంటి శాఖలను చూస్తుంటే పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి శాఖ, క్రీడలు, యువజన సేవలకు సంబంధించినటువంటి శాఖలు అనేది కేటాయించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనకు దీంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలకు సంబంధించినటువంటి కూడా బిట్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టు వస్తుంది. ఖచ్చితంగా అభ్యర్థులు గమనించాలా. ఓకేనా? సో మరి నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే మరి నాగార్జున సాగర్ మళ్ళీ ఏపీ ఆధీనంలోకి వెళ్తుంది అనేటటువంటి ట్యాగ్ లైన్ చూస్తున్నాము. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడివైపున ఉన్నటువంటి ఏపీ భూభాగాన్ని మళ్ళీ ఆ రాష్ట్రం ఆధీనంలోకి తీసుకోనుంది. కృష్ణా బోర్డు నిర్ణయం మేరకు కుడి కాల్వను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతానికి కాపలా బాధ్యతలు ఏపీఎస్పీ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోర్స్ అనేది చేపడుతుంది. ఈ యొక్క సిఆర్పిఎఫ్ బలగాలు జూన్ చివరి నాటికి ఉపసంహరించబడతాయి కాబట్టి సో కుడి కాల్వ, స్లూయిస్ గేట్ల నిర్వహణను ఏపీ ప్రభుత్వమే చేపడుతున్నటువంటి ఈ యొక్క మ్యాటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే ఇక మరొక ముఖ్యమైన అంశం, సీఎం రేవంత్ రెడ్డి గారు వంగర పోలీసులకు అభినందనలు తెలిపారు. ఎందుకు తెలిపారు, వాళ్ళు ఏం చేశారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవయ్యేందుకు వంగర పోలీసులు సైకిల్పై పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇది మనం వినడం మొదటిసారి కావచ్చు. సో మనకి ఎప్పుడు కూడా మనం ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా వినటువంటి
ఈ యొక్క పోలీసులు సైకిల్పై పెట్రోలింగ్ చేయడం ఇదే మొదటిసారని మనకు అర్థమవుతుంది. ఈ కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశంసించడం జరిగింది. మరి భీమదేవరపల్లి మండలం వంగర ఎస్ఐ దివ్య తన సిబ్బందితో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి పోలీసుల సైకిల్ సవార్ అనేటటువంటి కథనానికి ఈ యొక్క సీఎం స్పందన రావడం జరిగింది. మరి డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఈ యొక్క ఎస్ఐ దివ్యకు అభినందనలు తెలపడం జరిగింది. సో ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవచ్చు, ప్రజలకు మేము ఉన్నామని చాటి చెప్పడానికి వాళ్ళు సైకిల్ యాత్రను చేపట్టడం జరిగింది. చాలా అభినందనీయం. సో అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళని మెచ్చుకొని గౌరవించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ పోలీస్ స్టేషన్ నేము ఏ జిల్లాకు సంబంధించింది, సో ఈ యొక్క డీజీపీ కావచ్చు, లేకపోతే ఎస్ఐ పేర్లు కావచ్చు, మనం ఎస్పీ పేర్లు కావచ్చు, మనము తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో మరొక అంశం, ఫరీదాబాద్లో నాటినటువంటి మొక్కలు అడవిని తలపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు మనకు స్టేట్మెంట్ ఏందో చూద్దాము. ఫరీదాబాద్లోని సమ్మర్ స్పాట్స్ హౌసింగ్ సొసైటీ ప్రజలు మియావాకి పద్ధతిని, ఏమిటి మియావాకి పద్ధతి అంటే జపాన్కు చెందినటువంటి శాస్త్రవేత్త పేరు ఈ యొక్క మియావాకి. సో మియావాకి ఏం చేశాడంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా అక్కడ అడవిని సృష్టించడం జరుగుతుంది. సో దీనిని మనము అతని పేరు మీదనే మియావాకి పద్ధతి అని పిలుస్తున్నాము. సో ఈ మియావాకి పద్ధతి ద్వారా 1200 మొక్కలు నాటి మినీ అడవిగా తీర్చిదిద్దడం జరిగింది. అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి ఒక అడవిని తలపించేటట్టు చేయడం జరిగింది. వేప, రావి, నేరేడు తదితర మొక్కలతో 500 చదరపు గజాల విస్తీర్ణంలో చెట్ల వనం ఏర్పాటు చేయడం జరిగింది. సో 500 చదరపు గజాల్లో మనకు 1200లకు పైగా మొక్కలు నాటడం జరిగింది. కేవలం 4 ఏళ్లలో మొక్కలు చెట్లుగా ఎదిగి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాయి. చెట్ల పరిరక్షణకు సొంత ఎరువులు తయారు చేస్తూ స్వచ్ఛమైన పద్ధతులను ఈ యొక్క గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రత 42 సెంటీగ్రేడ్ ఉన్నా కూడా సొసైటీ లోపల 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉండి గాలి నాణ్యత కూడా మెరుగ్గా ఉందని ఈ యొక్క నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. సో మనకేంటంటే మనకు గాలి నాణ్యత ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వీటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చెట్లను నరికేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఆఫీసులు కట్టుకోవడం కావచ్చు, అడవిని నరికేసి మన లగ్జరీ కోసం మనం అడవిని నరికేస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి పద్ధతి ద్వారా అంటే ఉన్న తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి నాణ్యత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఐఆర్సిటీసీలో కొత్త నిబంధనలు అనేటివి మనకు రావడం జరిగింది. సో ఆ నిబంధనలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆధార్ తప్పనిసరి తత్కాల్ టికెట్లలో కొత్త నిబంధనలు ఏంటి అంటే జూలై 1 నుంచి ఐఆర్సిటీసీ తత్కాల్ బుకింగ్కు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయడం జరిగింది. జూలై 15 నుంచి కౌంటర్ల వద్ద ఆధార్ ఓటీపీ విధానం అమల్లోకి రానుంది. తత్కాల్ ప్రారంభ 30 నిమిషాల్లో ఏజెంట్లకు బుకింగ్ అనుమతి లేదు. అంటే ఎప్పుడైతే తత్కాల్ టికెట్ ప్రారంభం చేస్తామో దాని 30 నిమిషాలు దాటినట్లయితే ఏ ఏజెంట్కి కూడా మనకి బుకింగ్ అనేది కాదు అని ఇక్కడ అనుమతి లేదని చెప్తున్నాం. బికానేర్ డివిజన్లో 24 గంటల ముందే చార్ట్ సిద్ధం చేసే ప్రయోగాన్ని ఇక్కడ బికానేర్లో నిర్వహిస్తున్నారు. సో ప్రయాణికులకు ముందస్తు సమాచారం, రద్దీ, నష్ట నివారణ, లాభాలు అనేటివి దీని ద్వారా మనం అధిగమించవచ్చు అని చెప్తున్నాం. సో ముందస్తుగా బెర్తు ఖరారు కాకపోతే ప్రత్యామ్నాయం చూసే అవకాశం కనిపిస్తోంది. టికెట్ రద్దుపై అధిక నష్టాన్ని నివారించే అవకాశం కూడా ఉంటుందని రైల్వే శాఖ ఆశిస్తోంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, గుర్తుంచుకోవాలి. ఇక లోక్పాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి, కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఫిర్యాదు చేయడం అనేది ఇక చెల్లదు. ఎందుకనంటే దాని ఫిర్యాదుకు నిర్దిష్ట నమూనా పాటించాల్సి ఉంటుంది. సో ఆ నిర్దిష్ట నమూనాను పాటించినప్పుడు మాత్రమే ఆ ఫిర్యాదు పరిగణలోకి తీసుకోబడుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటో చూద్దాం. అవినీతి ఫిర్యాదులకు నిర్దిష్ట నమూనా తప్పనిసరి అని చెప్తున్నాము. సో ఎందుకు తప్పనిసరి అనే విషయానికి వస్తే ఫిర్యాదులు నిర్దిష్ట లిఖిత నమూనాలోనే సమర్పించాలి. సో ఫిర్యాదులు అనేది ఖచ్చితంగా రాతపూర్వకంగా రాసి మాత్రమే సమర్పించాలి. నమూనా ప్రకారం లేని ఫిర్యాదులు తిరస్కరించబడతాయి. ఫిర్యాదు విధానం ఏ విధంగా ఉంటుంది అంటే వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా లేదా ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. సరైన నమూనా లేనిది ఒకవేళ సమర్పిస్తే ఎటువంటి చర్య కూడా ఉండదు. సో నేను ఫిర్యాదు చేశాను, సరైన నిర్దిష్ట ప్రమాణాలు పాటించకుండానే ఫిర్యాదు చేసి మళ్ళీ ఎంతవరకు వచ్చింది, నా ఫిర్యాదుకు సంబంధించినటువంటి స్టేటస్ అడిగినా కూడా అక్కడ ఎటువంటి చర్య తీసుకోరు. సో ఎక్కడ కూడా మనం కంప్లైంట్ చేయలేం. ఖచ్చితంగా మార్గదర్శకాలను ఖచ్చితంగా మనము పాటించాల్సిందని చెప్తున్నాం. లోక్పాల్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు నమూనా అందుబాటులో ఉంటుంది.
సో లోక్పాల్కి సంబంధించినటువంటి అధికార వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ఫిర్యాదు నమూనా షీట్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడ మనం డౌన్లోడ్ చేసి రాతపూర్వకంగా ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లోనే ఎంటర్ చేసి మనము ఫార్వర్డ్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు లోక్పాల్ కనిపించింది. ఫిర్యాదుల్లో పూర్తి వివరాలు, ఆధారాలు ఇవ్వడం తప్పనిసరి. సో ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు, ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు అనేటువంటి పూర్తి విషయాలు ఖచ్చితంగా ఆ ఫిర్యాదులో మనము చూపించాలి. లేదంటే దానిపై ఎటువంటి చర్య కూడా తీసుకోమని లోక్పాల్ కొత్త మార్గదర్శకాలు మనకు చెప్తున్నాయి. ఓకే, ఇక ప్రపంచ స్నూకర్ టోర్నీకి తెలంగాణ కుర్రాడు ఎంపిక కావడం జరిగింది. సో చాలా తక్కువ వయసులో ఈ యొక్క టోర్నీకి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఒక వాచ్మెన్ కొడుకుగా ఒక ప్రపంచ టోర్నీని ఆడుతున్నటువంటి వ్యక్తిగా ఇతను నిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతి యొక్క అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. సో ప్రపంచ స్నూకర్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు శ్రీకాంత్ జూన్ 19, 24 బహ్రెయిన్లో జరగనున్నటువంటి వరల్డ్ జూనియర్ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ఇతను పోటీ పడనున్నాడు. తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం ప్రోత్సాహంతో ఎదిగినటువంటి ఈ ప్రతిభావంతుడు హైదరాబాద్ ఖాజాగూడకు చెందినటువంటి ఒక వాచ్మెన్ కుమారుడిగా తన యొక్క సాధన ప్రారంభించడం జరిగింది. అంటే మనకు ప్రతిభ ఉంటే మనము ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నాము, మన సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనకు అవసరం లేదు. ప్రతిభ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని మరొకసారి శ్రీకాంత్ మనకు చెప్పడం జరిగింది. మరి బెంగళూరులో జాతీయ స్నూకర్ టోర్నీల నుంచి మంచి ప్రదర్శనతో ఈ యొక్క ఎంపిక కావడం జరిగింది. ఆట మొదట్లో అవమానాలు ఎదురైనా కూడా పట్టుదలతో విజయాన్ని సాధించినటువంటి యువ ప్రతిభావంతుడు ఈ యొక్క శ్రీకాంత్గా మనం చెప్పవచ్చు. చాలా గ్రేట్ అబ్బాయి. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అదేవిధంగా సింగరేణికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరిగింది. అదేంటి అని అంటే సింగరేణి ఉద్యోగికి 1,25,00,000 సింగరేణి ఎంప్లాయీకి 1,25,00,000 ప్రమాద బీమా ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు సింగరేణి కలిసి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. చూడండి, ఇక్కడ సింగరేణి ఉద్యోగులకు ప్రమాదవశాత్తు మరణం కలిగితే 1,25,00,000 బీమా అనేది వర్తించడం జరుగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. జూన్ 13 నుంచి ఇది ఒక అమల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణిలో ఎప్పుడైనా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ చేసేటటువంటి పనే ప్రమాదానికి సంబంధించినటువంటి కాబట్టి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రమాద బీమా వీళ్ళకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో అద్భుతమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు. సాధారణ మరణానికి 10 లక్షలు జీవిత బీమా ప్రయోజనం. అదేవిధంగా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగులకు 40 లక్షల బీమా. ఉద్యోగుల కుటుంబాలకు మరింత భరోసా కల్పించేందుకు ఈ యొక్క కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సింగరేణి వ్యాపార విస్తరణకు పిఎన్బి పూర్తి సహకారం అందించేటటువంటి మరి ఒప్పందం అనేది ఇప్పుడు జరిగింది. ఒక మామిడి పండు ధర 900 అంటే మీరు నమ్ముతారా? సో అది అక్షరాల నిజం. ఎందుకనంటే నూర్జహాన్ అనేటటువంటి ఈ యొక్క మామిడి పండ్లు మనకు నూర్జహాన్ రకం మామిడి పండు బరువు 2 నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. అంటే ఒకటే పండు మనకు 2 to 5 kgs వరకు పెరుగుతుంది. దీని వాల్యూ చూసుకుంటే మనం ఒక కిలో ధర 300. అంటే ఒక 3 కిలోల నూర్జహాన్ రకానికి సంబంధించినటువంటి మామిడి పండు ధర సుమారుగా 900 రూపాయలు పలుకుతుంది. సో మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో మాత్రమే ఈ పండే అరుదైన రకం. రాజవంశ కాలం నుంచి ఉన్న ప్రత్యేకమైన రుచితో ఈ మామిడి పండు ఉండడం జరిగింది. మరి ఇది ఎక్కువగా గతంలో ఒక మామిడి పండు 500కి విక్రయించినా కూడా ప్రస్తుతం మరి జనాలకు పోటీ పెరిగింది. సో ప్రైస్ పెరిగింది. సో మేము కొనుక్కోవాలనేటువంటి ఆసక్తి పెరిగింది. కాబట్టి ఆ పండు ఇప్పుడు ఒక కిలో ఒక పండు మనకి 900 నుంచి మనకు ఈ యొక్క అమ్ముడుపోవడం జరుగుతుంది. సో ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మరి కరోనా కొత్త వేరియంట్ XFGకి సంబంధించి అప్రమత్తత మాత్రమే అవసరం, భయం అక్కర్లేదు అని చెప్తున్నారు WHO. సో ఎందుకు అని అంటే దానికి సంబంధించినటువంటి అది పెద్ద మనకు ఆ వేరియంట్ ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం లేదు. సో దాని గురించి పెద్ద భయపడాల్సిన అటువంటి అవసరం లేదని చెప్తున్నారు. సో XFG వేరియంట్ సహజ పరిణామమే, ఇంకా తీవ్రమైన రూపం రాలేదు. భారత్లో ఇప్పటివరకు 206 కేసులు, మహారాష్ట్రలో 89 కేసులు. RT-PCR పరీక్షలతోనే ఇది మనం గుర్తించవచ్చు. 2025లో ఇప్పటి వరకు 7,000కు పైగా కోవిడ్ కేసులు, 74 మరణాలు జరిగాయి. ICU, ఆక్సిజన్, మందుల సన్నద్ధతపై రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. భయపడకుండా జాగ్రత్తలు పాటించాలన్న డాక్టర్స్ కూడా భయపడకుండా జస్ట్ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పేసి XFG వేరియంట్ గురించి భయం అక్కర్లేదని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఈ అనంత విశ్వంలో మరో 2 గ్రహాలు
కనుక్కోవడం జరిగింది. సో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త గ్రహాల వేటలో మన శాస్త్రవేత్తలు ఉంటారు. సో ప్రస్తుతానికి మరొక 2 గ్రహాలు గుర్తించారు. సో అవేంటి అంటే సౌర కుటుంబానికి దూరంగా మరో 2 కొత్త గ్రహాల కనుగొంపు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా వెలుపల గ్రహాల ఆవిష్కరణ, YSS-1 అనే నక్షత్రం చుట్టూ తిరిగే YSS-1b, YSS-1c అనేటటువంటి 2 బాహ్య గ్రహాలు గుర్తించడం జరిగింది. సుమారు 1.67 కోట్ల సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ గ్రహాలు ఇంకా వేడిగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్రహాల్లో ఇసుక రేణువులు, ధూళి మేఘాలు కనిపించడం జరిగింది అని చెప్తున్నారు. ధూళి మేఘం చందమామలను కూడా సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక ధూళి మేఘం అంటే ఈ మేఘావృతమై ఉన్నటువంటి ఏదైతే తెల్ల మేఘం ఉంటుందో అది ఒక చందమామను సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక చందమామ రూపం అనేది తీసుకురొచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండి మరియు సిఇఓగా దొరైస్వామిని నియమించడం జరిగింది. ఎల్ఐసి ఎండి సిఇఓగా ఆర్ దొరైస్వామి పేరును ఎస్ఎఫ్బిఐ సిఫారసు చేసింది. 4 అభ్యర్థుల్లో ఎంపిక చేయబడినటువంటి దొరైస్వామి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఇంటర్వ్యూలో ఆధ్వర్యంలో తుది నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మంత్రివర్గ నియామకాల సంఘం ఆధీనంలోనే ఇతనిని నియమించడం జరిగింది. ఎల్ఐసికి మొత్తం 4 ఎండీలు, సిఇఓగా ఉన్నవారే నేతృత్వం అనేది వహించడం జరుగుతుంది. ఊరట కలిగించేటటువంటి విషయం అనేది మనకి ఇక్కడ తెలిసింది. చూడండి, వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులో రుణగ్రహీతలకు ఊరట లభించింది. యూనియన్ బ్యాంకు చూసుకుంటే జూన్ 11 నుంచి ఆర్ఎల్ఎల్ఆర్ ఈబీఎల్ఆర్ రేటు 0.50% తగ్గించింది. కెనరా బ్యాంకు జూన్ 12 నుంచి ఆర్ఎల్ఎల్బి 8.75% నుంచి 8.25% వరకు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసుకుంటే జూన్ 12 నుంచి 8.75 నుంచి 8.25 తగ్గించింది. తగ్గింపులు గృహ, వాహన, వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ రుణాలకు వర్తించనున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు ప్రభావంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ చూడండి, గృహము, ఇంటి కోసం కావచ్చు, లేకపోతే వాహనం కోసం కావచ్చు, వ్యక్తిగతంగా రుణాలు తీసుకోవడం కావచ్చు, ఒక సంస్థకు రుణాలు తీసుకోవడం కావచ్చు, ఏ విధంగా రుణాలు తీసుకున్నా కూడా చాలా వరకు ఇప్పుడు మనకు కేవలం యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాత్రమే ఈ యొక్క మనకు ఇన్ఫర్మేషన్ అందింది. సో మిగతా బ్యాంకులకు ఇంకా ఎటువంటి సర్క్యులర్ జారీ కాలేదు కాబట్టి సో యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంకులు మినిమం 0.50% యొక్క తగ్గింపును అనేది సూచిస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. సో ఇవి ఎక్కడ వింటాం మనం? ప్రైవేట్ స్కూల్స్లో వింటాం. అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు అనేవి నడుస్తాయి. సో ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది ఉండదు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వ బడిలో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులను తరగతిలో నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సర్కార్ బడుల్లో విద్యారంగం కొత్త దిశగా. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 210 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభం కానున్నాయి. 5651 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. చిన్నారులకు కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని మనకు సర్క్యులర్ జారీ అయింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా ఏకరూప దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూన్ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. వేసవి సెలవుల తర్వాత మళ్ళీ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులు. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఈ యొక్క అమలు తెచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం విషయంలోకి వెళ్తే ఫ్రాన్స్లో 15 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై చర్యలు తీసుకోబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధానికి ప్రణాళిక వేయడం జరుగుతుంది. పిల్లలపై మాధ్యమాల దుష్ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్ చర్యలపై కొంతకాలం గమనించి తూర్పు ఫ్రాన్స్లో జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో చర్యలు వేగవంతం చేస్తున్నారు. సో ఇది కేవలం ఫ్రాన్స్కు సంబంధించే కాదు, ప్రతి దేశంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే స్టూడెంట్ అంటే ఒక విద్యార్థి 15 ఏళ్లలోపు మాత్రమే అతని యొక్క టాలెంట్ని బయటపెట్టాల్సి ఉంటుంది, అతని జ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఏమవుతుందనంటే ఆ యొక్క సోషల్ మీడియా ప్రభావం ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బయట తీసుకురాలేకపోతున్నారు, వాళ్ళ టాలెంట్ని బయట తీసుకురాలేకపోతున్నారు. సో దుష్ప్రభావాలకు గురవుతున్నారు, సో చెడిపోతున్నారు అనేటటువంటి ఆందోళన ప్రతి తల్లిదండ్రులకు నెలకొంది. కాబట్టి సో ఇటువంటి నిర్ణయం ప్రతి దేశంలో అంటే ముఖ్యంగా మన భారతదేశంలో కూడా వస్తే ఖచ్చితంగా పిల్లలు మరింత మెరుగైనటువంటి స్థితికి వెళ్తారు, మంచి విద్యను అందుకుంటారనేటువంటి
ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి శుభాంశు శుక్ల రోదసి యాత్ర అంతరిక్షయానం మళ్ళీ వాయిదా పడింది. సో దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటో చూద్దాం. సో రోదసి యాత్ర వాయిదా ఫాల్కన్ 9లో ఇంధన లీకేజీ కారణం అని తెలుస్తుంది. యాక్సియం 4 మిషన్ మళ్ళీ వాయిదా పడింది. శుభాంశు శుక్ల సహా నలుగురి రోదసి పయనంపై బ్రేక్ పడింది. ఫ్లోరిడాలో వాతావరణ ప్రతికూలతతో ముందుగా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీకేజీ కారణంగా మరమ్మతులు అనంతరం మాత్రమే ఈ యొక్క ప్రయోగం అనేది చేయడం జరుగుతుంది. ఈ వాయిదా సరైనదేనని ఇస్రో చైర్మన్ అభిప్రాయం తెలిపారు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు లీకేజీ నివారణ పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు అంతరిక్ష ప్రయాణము, రోదసి ప్రయాణం అనే విషయానికి వస్తే మళ్ళీ ఈ యొక్క రిపేర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి పూర్తి ముందడుగు పడే అవకాశం ఉంది.